హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జూన్ 17 ఈరోజు ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం అనమాట. జూన్ 17 రోజు. సో ఏంటి ఇయర్ థీమ్ ఏంటి, అసలు ఏంటి ఎడారీకరణ ఏంటి, సో ఇదంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, మోడీకి సైప్రస్ అనే కంట్రీ అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ మనం చూస్తాము. నెక్స్ట్, ఇండియన్ ఫార్మాకోపియాకి 15 దేశాల గుర్తింపు రావడం జరిగింది. సో ఇదొకటి. నెక్స్ట్, సైబర్ సురక్ష, డిఫెన్స్ మినిస్ట్రీ సైబర్ సురక్ష పోర్టల్ రిలీజ్ చేయడం, ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదొకటి. నెక్స్ట్, రుద్రాస్ట్ర డ్రోన్ అండి. ఇండియన్ మిలిటరీ పోఖ్రాన్ లో టెస్ట్ చేయడం జరిగింది. ఇది రుద్రాస్ట్ర డ్రోన్. నెక్స్ట్ వచ్చేసి భారత్ లో పెరిగిన నిరుద్యోగ రేట్ అనమాట. నిరుద్యోగం ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఏప్రిల్ నుంచి మే క్యాలిక్యులేట్ చేస్తే మే నెలలో ఎక్కువ పెరిగింది. నెక్స్ట్ కంపేర్ చేస్తే గోవింద్ మోహన్ కమిటీ అనమాట. సో మన అహ్మదాబాద్ గుజరాత్ లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ లో సో ఇక్కడ వచ్చేసి ఆ పైన మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీ వేయడం జరిగింది. ఇదొకటి. నెక్స్ట్, అండమాన్ సముద్రంలో భారీ చమురు క్షేత్రం అనమాట. ఈ క్రూడ్ ఆయిల్స్ అన్ని కూడా సో ఈ చమురు క్షేత్రాలు అక్కడ ఉన్నాయి. నెక్స్ట్, సెర్ప్ ఉంటుంది కదా, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సో ఇది వచ్చేసి 25 years అవుతుందండి ఇది స్టార్ట్ అయ్యి. సో దీని గురించి 2000 లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 25 years కంప్లీట్ అయింది. సో ఏ విధంగా కీ రోల్ ప్లే చేసింది రూరల్ పావర్టీని ఎలిమినేట్ చేయడానికి అని చెప్పేసి. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి జూన్ 17 ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం అనమాట. సో ఇక్కడ ఏంటంటే అసలు ఎడారీకరణ అంటే ఏంటి, సో ఎడారీకరణ ఏంటి, కరువు ఏంటి. మనకు వర్షపాతం కన్నా తగిన మోతాదులో పడకపోతే సో దాన్ని ఏమంటాం మనము, కరువు అంటాం. సో ఈ కరువు అంటాము. ఎడారీకరణ అంటే ల్యాండ్ కంప్లీట్ గా ఏదైతే ల్యాండ్ ఉందో సో ఆ ల్యాండ్ ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది అనమాట. సో మనం యూజ్ చేసేటువంటి వేరియస్ అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏవైనా కావచ్చు, ఇండస్ట్రియలైజేషన్ కానీ, అర్బనైజేషన్ కానీ, సో పొల్యూషన్ కానీ, సాయిల్ పొల్యూషన్ కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఒక ల్యాండ్ ఏం చేస్తాయంటే డిగ్రేడేషన్ చేస్తాయి అనమాట. సో ఎడారీకరణ లాగా మారిపోతుంది. సో వర్షం పడకపోవడం వల్ల మనకు కరువు వస్తుంది, ఎడారీకరణ అవుతుంది. సో ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది, ఎడారీకరణ వల్ల కరువు వల్ల ఏమవుతుంది, సో ఆహార ఉత్పత్తికి సరిగా దొరకదు, ప్రొడక్టివిటీ అనేది మనకు సరిగా లభ్యం అవ్వదు. ఇది ఒకటి. నెక్స్ట్, సహజ వనరుల కోసం విచక్షణగా గనుల తవ్వకాలు మైనింగ్ చేస్తారు కదా. సో ఈ మైనింగ్ వల్ల సో ఏమవుతుంది, డిజర్టిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ అవుతుంది, నేలపై ఒత్తిడి ప్రెజర్ పెరుగుతుంది. ఈ కారణంగా భూములకు ఏం చేస్తుంది, సాగుకు పనికి రాకుండా పోతాయి. సో పంటలు వేసినా కూడా పండవు అనమాట. అందువల్ల మనకు తినడానికి తగినటువంటి తిండి అనేది దొరకదు. ఆ విధంగా ఎడారీకరణ అనేది జరుగుతుంది. సో ఇది అనమాట. ఈ పరిస్థితిని ఎప్పుడు అబ్జర్వ్ చేశారు, వరల్డ్ వైజ్ గా ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు అబ్జర్వ్ చేయడం జరిగింది, మనకు ప్రపంచవ్యాప్తంగా దీనికోసం కృషి చేసినటువంటి సంస్థలు ఏమున్నాయి, సో అసలు ఏ విధంగా మనము దీన్ని ఎదుర్కొంటున్నాము అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాక్ట్ డిజర్టిఫికేషన్ అనమాట. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాక్ట్ డిజర్టిఫికేషన్. సో ఇది యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి యొక్క ఒక మెయిన్ ఆర్గాన్ అనమాట ఇది. సో యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ కంబాక్ట్ డిజర్టిఫికేషన్ ప్రకారము సో 2024లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 77% అనమాట. 77% భూమి అనేది సో ఎడారీకరణకు లోనైందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. మన ఇండియా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది, మన ఇండియా చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం ల్యాండ్ ఏరియా ఒక 100% అనుకుంటే సో మన ఇండియా వచ్చేసి ఓన్లీ 2.4% అనమాట. ఇండియా ల్యాండ్ వచ్చేసి ఓన్లీ 2.4%. అదే మనకు పాపులేషన్ లో వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. టాప్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. రీసెంట్ గానే టాప్ మోస్ట్ పాపులస్ కంట్రీగా అయింది. ల్యాండ్ ఏరియా వచ్చేసి ఓన్లీ 2.4% ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ వచ్చేసి ఓన్లీ 4% అనమాట. వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వచ్చేసి ఓన్లీ 4% ఉంది. ఏరియా పరంగా చూస్తే మనకన్నా ముందు 6 కంట్రీస్ ఉన్నాయి, మనది 7th లార్జెస్ట్ అనమాట ఏరియా పరంగా చూస్తే. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో ఇవి గుర్తుంచుకోండి. ఇక్కడ చూసినట్లయితే వరల్డ్ వైజ్ గా వచ్చేసి 77 సో మనకు ఈ డిజర్టిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ అయిందని చెప్తున్నాం. సో దీనివల్ల ఏం చేస్తుంటే ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ అనేది తగ్గిపోతుంది. సో కరువు పరిస్థితుల వల్ల ఏం చేస్తున్నాం అంటే ఈ యుఎన్ఓ వచ్చేసి ఈ యుఎన్సిసిడి వచ్చేసి ఏంటి ప్రజల్లో ఏ విధంగా అవేర్నెస్ కల్పించాలి, సో ఏ విధంగా మనకు ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంలోని ప్రతి ఇయర్ కూడా ఒక థీమ్ పెట్టుకొని వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇది అనమాట. అది ఇలా ఎవ్రీ ఇయర్ కూడా 17th జూన్ రోజు ఈ వరల్డ్ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవంగా జరుపుకుంటాం అనమాట. సో
ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్లో ఎప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగింది ఎర్త్ సమ్మిట్ అనమాట. సో మనకి ఎర్త్ సమ్మిట్ వచ్చేసి 1992 అనమాట. ఓకే, 1992లో బ్రెజిల్లో అనమాట. బ్రెజిల్లో రియో డి జనీరోలో సో ఎర్త్ సమ్మిట్, ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ జరిగింది. అక్కడ వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ కంబాట్ డిజర్టిఫికేషన్ అనేది జరగడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ 2 years 1994లో యుఎన్సిసిడి అనేది ఫామ్ అయింది. ఓకే, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అండ్ కంబాట్ డిజర్టిఫికేషన్ ఫామ్ అవడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జర్మనీలో ఉంటుందండి. ఓకే, బాన్ లో జర్మనీ అనమాట. జర్మనీ ఆ కంట్రీలో ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. ఓకే, సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది 1994 నుంచి వర్క్ చేయడం స్టార్ట్ అయింది. సో ఇది యునైటెడ్ నేషన్ ఆర్గాన్ అనమాట. సో ఇక్కడ మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా సో 29% అనమాట, 29% డిజర్టిఫికేషన్ కు గురి అయింది అనమాట. సో ఈ ఇయర్ 2025 థీమ్ ఏంటి? ఎవ్రీ ఇయర్ June 17th రోజు కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి మనకు రీస్టోర్ ద ల్యాండ్, అన్లాక్ ద ఆపర్చునిటీస్. ఓకే, ఈ ఇయర్ 2025 యొక్క థీమ్ ఏంటి? యుఎన్సిసిడి, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అండ్ కంబాట్ డిజర్టిఫికేషన్ యొక్క థీమ్ చూసుకోవాలి. సో రీస్టోర్ ద ల్యాండ్, అన్లాక్ ద ఆపర్చునిటీస్. ఓకే, మనకు ఫస్ట్ ఏ ఇయర్ లో ఫామ్ అయింది? 1992లో ఎర్త్ సమ్మిట్ జరిగింది. ఓకే, వరల్డ్ వైజ్ గా ఎర్త్ సమ్మిట్ జరిగింది. ఆ ఎర్త్ సమ్మిట్ లో వచ్చేసి ఈ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ కంబాట్ డిజర్టిఫికేషన్ ఫార్ములేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో వరల్డ్ లో వచ్చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనేవి దీంట్లోనే రాటిఫై చేయడం జరిగింది అనమాట. ఓకే, రాటిఫై చేసింది మన ఇండియా వచ్చేసి దీనిలో రాటిఫై చేయడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్, ఈ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ కంబాట్ డిజర్టిఫికేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జర్మనీలో బాన్ లో ఉందండి. ఓకే, అదే నెక్స్ట్ వచ్చేసి సో ఎవ్రీ ఇయర్ అనమాట. సో ఇది ఉంది కదా యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ కంబాట్ డిజర్టిఫికేషన్ 1994లో ఫామ్ అయింది. సో వర్క్ చేయడం వచ్చేసి మనకు 96 నుంచి వర్క్ చేయడం స్టార్ట్ అయింది. ఓకే, సో అదే నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తుంది? ఇది కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్స్ అనమాట. సో వాటి మీద ఫైట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇండియా అనేది రాటిఫై చేయడం జరిగింది. వెరీ నెక్స్ట్ ఇయర్ ఫౌండింగ్ మెంబర్ అనమాట ఇండియా 1996లోనే. సో అప్పటి నుంచి కూడా మనకు ఎందుకంటే హైయెస్ట్ పాపులస్ కంట్రీ కదా, సో అందుకోసము మనకి ల్యాండ్ యొక్క ఇంపార్టెన్స్ ఉండాలి కాబట్టి సో దీంట్లో కన్వెన్షన్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో 16th సమ్మిట్ అనమాట. 16th సమ్మిట్ చూసుకున్నట్లయితే యుఎన్సిసిడి ఎవ్రీ ఇయర్ కూడా ఒక జరిగే సమ్మిట్ ఏమంటారంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. సిఓపి ఉంది కదా, సో సిఓపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. సో ఈ 16th సమ్మిట్ వచ్చేసి మనకు సౌదీ అరేబియాలో జరిగిందండి. ఓకే, సౌదీ అరేబియాలో జరిగింది 16th సమ్మిట్. సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్ వచ్చేసి రియాద్ లో జరిగింది. సో ఇది మనకు అబ్జర్వ్ చేయాల్సింది. 16th సమ్మిట్ వచ్చేసి ఇక్కడ జరిగింది 2024 డిసెంబర్ అండి. ఓకే, 2024 డిసెంబర్లో సో సౌదీ అరేబియాలో జరిగింది COP16 సదస్సు. నెక్స్ట్ 17th వన్ వచ్చేసి ఓకే మనకు 17th వన్ వచ్చేసి మంగోలియా అనమాట. మంగోలియాలో జరగబోతుంది. ఏ ఇయర్? సో నెక్స్ట్ ఇయర్ అనమాట 2026లో సో మంగోలియాలో జరగబోతుంది అనమాట. ఓకే, సో 16th సమ్మిట్ సౌదీ అరేబియాలో జరిగింది. 17th సమ్మిట్ వచ్చేసి మంగోలియాలో జరగబోతుంది. సో యుఎన్సిసిడి సో మనకు ఏ విధంగా ఏంటంటే కంబాట్ డిజర్టిఫికేషన్ మీద కానీ సో డ్రాట్స్ మీద కానీ ఫైట్ చేస్తుంది. ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బాన్ లో ఉంటుంది, జర్మనీ అండి. ఓకే, ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మోడీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం. ఓకే, మోడీ సో రీసెంట్ గా మనకి ఏ కంట్రీని విజిట్ చేశాడు? సైప్రస్ అనే కంట్రీ అనమాట. ఈ సైప్రస్ అనే కంట్రీ ఎక్కడ ఉంది? మెడిటేరియన్ సీలో ఉంది. ఓకే, మెడిటేరియన్ సీ ఉంది కదా మధ్యధరా సముద్రంలో. సో మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ఒక ద్వీపం అండి. ఓకే, మధ్యధరా సముద్రంలో ఒక ద్వీపం ఉంది. సో అదే సైప్రస్ కంట్రీ. సో పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత సో మోడీ విజిట్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీ అండి ఇది. సో ఆ దేశంలో అత్యున్నతమైన పురస్కారం, పౌర పురస్కారం వచ్చేసి సో ఏంటంటే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది సో మెకారియస్ 3 అనమాట. సో ఓకే, ఈ అవార్డ్ నేమ్ గుర్తుపెట్టుకోండి. సో గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మెకారియస్ 3 అనమాట. సో ఈ అవార్డు వచ్చేసి ఇచ్చినటువంటి కంట్రీ సైప్రస్ అనమాట. ఓకే, సైప్రస్ అనే కంట్రీ. సో ఇలా ప్రతి ఇయర్ కూడా మనకు 2014 నుంచి సో మన భారత ప్రధాని మోడీ గారికి సో ప్రపంచవ్యాప్తంగా అవార్డ్స్ రావడం జరుగుతుంది. సో మనకు 2025లో వచ్చినటువంటి అవార్డ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఈ అవార్డుతోని సో వచ్చేసి భారత ప్రధానికి వచ్చినటువంటి అవార్డ్స్ వచ్చేసి టోటల్ గా 23 అయినాయి అనమాట. సో ఈ అవార్డుతోని కంప్లీట్ గా ఇతనికి వచ్చినటువంటి అవార్డ్స్ ఎన్ని? 23. సో ఈ 23rd వన్ ఏంటి? గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మెకారియన్ 3 అనమాట. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆ కంట్రీ ప్రెసిడెంట్ తోని డిస్కస్ చేయడం జరిగింది. సో ఏంటి అంటే
డిఫెన్స్ కానీ సో ఓకే వాణిజ్యము, సాంకేతిక, హెల్త్, సో ఈ ఇష్యూస్ మీద సో బయలెటరల్ రిలేషన్స్ కోసం పర్యావరణ సమస్యల మీద అన్నిట్ల మీద కూడా సో బయలెటరల్ రిలేషన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి సో మాట్లాడడం జరిగింది. సో ఈ విషయం అనమాట ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మెరిసిన ఆంధ్ర వెండి పర్సు అండ్ కాశ్మీరీ సిల్క్ తివాచ్ అనమాట. సో సైప్రస్ కంట్రీకి వెళ్ళారు కదా మోదీ, సో అక్కడ మన యొక్క ఇవన్నిటిని ఏంటి ఇక్కడ కాశ్మీరీ సిల్క్ తివాచీ అండి. ఓకే, ఇది వచ్చేసి కాశ్మీరీ సిల్క్ తివాచీ, ఇది కాశ్మీరీ సిల్క్ తివాచీ అంటారు. సో ఇది మల్బరీ ద్వారా తయారు చేయడం జరిగింది. సో ఓకే మల్బరీ ద్వారా తయారు చేయడం, మల్బరీ పట్టు అంటాం కదా, సో దాని ద్వారా తయారు చేయడం జరిగింది. ఇది కాశ్మీరీ తివాచీ. ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిల్క్ పర్స్ అనమాట. ఓకే సిల్వర్ పర్స్, వెండి పర్స్ అనమాట. సో ఈ పర్స్ ఉంది కదా, సో ఇది ఇవ్వడం జరిగింది మోడీ గారు గిఫ్ట్ గా. ఓకే, సో ఇది వచ్చేసి ఇది కాశ్మీరీ సిల్క్ తివాచీ వచ్చేసి ఎక్కడ కాశ్మీర్ లో తయారు చేయడం జరిగింది. ఓకే, మనం ఇది గుర్తుంచుకోవాలి. సో ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిల్వర్ పర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో తయారు చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఏపీలో తయారు చేసినటువంటిది. సో ఇవి రెండు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అనమాట. డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ లాంచెస్ సైబర్ సురక్ష ఎక్సైజ్. ఓకే, సైబర్ సురక్ష ఎక్సైజ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఓకే ఇక్కడ ఈ సైబర్ సురక్ష సెక్యూరిటీ అనేది లాంచ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది ఒక 12 డేస్ అనమాట. సైబర్ సెక్యూరిటీ ఎక్సైజ్ అనేది ఒక 12 డేస్, దాని పేరు వచ్చేసి సైబర్ సురక్ష. ఓకే, సో ఇది ఒక 12 డేస్ ఉంటుంది. మల్టీపేజ్ ట్రైనింగ్ ఈవెంట్ అనమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ ద ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ హెడ్ క్వార్టర్స్ అక్కడ జరుగుతుంది. సో ఎయిమ్ టు ఎక్విప్ పార్టిసిపేట్ కీ డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ సైబర్ ఇష్యూస్ అన్ని ఇంక్రీజ్ అవుతున్న తరుణంలో నెక్స్ట్ రీసెంట్ గా జరిగినటువంటి పహల్గామ్ అటాక్ తర్వాత సో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది సంతరించుకుంది. సో ఇప్పుడు మన భారతదేశంలో ఒక 12 రోజులు సైబర్ సురక్ష అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కండక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫీచర్స్ చూసినట్లయితే ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు దీన్ని వచ్చేసి డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అనమాట. ఓకే, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అండర్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ మీద ఆర్గనైజ్ చేస్తున్నారు. ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది ఈ మీటింగ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి ఎన్ని రోజులండి ఇది వచ్చేసి 12 డేస్. ఓకే, జూన్ 16th నుంచి జూన్ 27th వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్టిసిపెంట్స్ వచ్చేసి ఇక్కడ మోర్ దెన్ 100 పర్సనల్స్ అనమాట. సో మోర్ దెన్ 100 పర్సనల్స్ నేషనల్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో డిఫెన్స్ సెక్టార్ కి సంబంధించినవి కానీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినవి కానీ సో ఇవన్నీ కూడా మన నేషనల్ లెవెల్లో మోర్ దెన్ 100 అనమాట. ఓకే, స్టాక్ హోల్డర్స్ కానీ డిఫెన్స్ సెక్యూరిటీ డొమైన్స్ కానీ అవన్నీ కూడా సో ఈ సమ్మిట్ లో సైబర్ సురక్ష ఎక్సర్సైజ్ లో ఒక 12 డేస్ పాటు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది మన నేషనల్ లెవెల్లో అండి. ఓకే, ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ రైజెస్ 5.6% in May from 5.1% in April. ఓకే, సో ఈ 2025 లో సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి ఈ విధంగా మారిందని చెప్తున్నాం. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ జనరల్ గా ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి మనకు ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తారండి. ఓకే, ఎవ్రీ మంత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకే మనకి ఇక్కడ ఏముంది సో మేలో ఉంది. సో ఏప్రిల్లో వచ్చేసి 5.1% ఉంది, బట్ మేలో వచ్చేసి 5.6% అయింది. ఓకే, ఎవ్రీ మంత్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు కండక్ట్ చేస్తారు? NSSO అనమాట, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సో మోస్ట్లీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని వచ్చే సర్వేని ఏమంటాము? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటాము. ఓకే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో నేషనల్ స్టాటిస్టిక్స్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ఇదొకటి. దెన్ నెక్స్ట్ ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది? సో ఇది వచ్చేసి రూరల్ అర్బన్. దెన్ నెక్స్ట్ మేల్ ఫీమేల్. సో ఈ కేటగిరీలో సో మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? సో ఒక వ్యక్తి పని చేయడానికి తన దగ్గర క్యాపబిలిటీస్ ఉన్నాయి కానీ పని చేయడానికి పని లేదనమాట. సో దాన్ని వచ్చేసి మనము అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. సో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మెయిన్ థింగ్ అనమాట. సో మన భారతదేశం టాప్ మోస్ట్ పాపులస్ కంట్రీ కదా వరల్డ్ లోనే. సో మన దగ్గర ఏం చేస్తున్నాం అంటే ప్రపంచంలోనే మన దగ్గర కావాల్సినటువంటి స్కిల్స్ లేకపోవడం వల్ల సో పాపులేషన్ అనేది ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తగినటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది లేదనమాట. సో ఈ జనరల్ గా చూసినట్లయితే లేబర్ మార్కెట్ ఏ విధంగా ఉంది చూసినట్లయితే సో ఇక్కడ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనమాట. సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే ఏంటి? సో కంప్లీట్ గా లేబర్ ఫోర్స్ అంటే ఏంది? లేబర్ ఫోర్స్ కాకుండా ఉన్నాయి. లేబర్ ఫోర్స్ మీన్స్ ఇక్కడ లేబర్ ఫోర్స్ లో వచ్చేసి ఎంప్లాయిడ్ వాళ్ళు ఉంటారు, అన్ఎంప్లాయిడ్ వాళ్ళు ఉంటారు. ఓకే, ఇక్కడ ఏంటంటే లేబర్ ఫోర్స్ నాట్ ఇన్ ద లేబర్ ఫోర్స్ మీన్స్ ఇక్కడ లెస్ దాన్ 15 years ఉంటారు. సో మన దగ్గర చిల్డ్రన్ ఉంటారు కదా, సో ఈ లెస్ దాన్ 15 years ఉన్నటువంటి వాళ్ళు
ఏంటంటే వీళ్ళు లేబర్ ఫోర్స్ కిందకి రారండి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ అలాగే గ్రేటర్ దెన్ 60 years ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా గ్రేటర్ దెన్ 60 years ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే లేబర్ ఫోర్స్ కిందికి రారు, నాన్ లేబర్ ఫోర్స్ అనమాట. సో ఇక్కడ లేబర్ ఫోర్స్ వచ్చేసి 2 రకాలు. సో ఎంప్లాయిడ్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్, వీళ్ళు చేస్తారు, వీళ్ళు వర్క్ చేయగలరు, కానీ ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఎంప్లాయీస్ అంటాం, ఎంప్లాయిడ్. నెక్స్ట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారు కానీ వర్క్ ఉంది కానీ సో వాళ్ళకు వర్క్ లేదనమాట, వాళ్ళకి చేయగలిగే కెపాసిటీ ఉంది కానీ వర్క్ లేదు, సో వాళ్ళని ఏమంటాము అన్ఎంప్లాయిడ్ అనమాట. సో ఇలా ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది సో ఇక్కడ మెజర్ చేయడం జరిగింది. ఏప్రిల్ వచ్చేసి 5.1% ఉంటే సో ఇక్కడ వచ్చేసి మేలో వచ్చేసి 5.6 అయింది. ఇక్కడ ఇది అనమాట అన్ఎంప్లాయిడ్ పీపుల్, వీళ్ళు ఇది అన్ఎంప్లాయిడ్ అనమాట. సో ఓకే, ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఎంప్లాయ్మెంట్ లో పార్ట్ టైం ఉంటుంది, ఫుల్ టైం ఉంటుంది. సో ఇవన్నీ ఎలా ఉంది మన ఇండియాలో ఏ విధంగా మెజర్ చేస్తారు, ఇండియాలో వచ్చేసి రూరల్ అర్బన్ లో ఏ విధంగా ఉంది, సో ఎందుకు ఇంక్రీజ్ అయింది చూద్దాం. ఓకే, ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది. సో ఇక్కడ ఈ రిపోర్ట్ కనుక చూసినట్లయితే మేలో వచ్చేసి ఏప్రిల్ తో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నారు. ఓకే, సో రూరల్ ఏరియాలో అర్బన్ ఏరియాలో చూసుకున్నట్లయితే రూరల్ ఏరియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి. ఎందుకు, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ వచ్చేసి జనవరి ఫిబ్రవరిలోనే మనకు పంటలు అనేది పండడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మెల్లిమెల్లిగా క్రాప్స్ అనేది తగ్గిపోతుంటాయి అనమాట, వ్యవసాయం పైన వర్క్ అనేది తగ్గిపోతుంటది. సో మేకు వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది, అందువల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ అనమాట. సో ఫీమేల్ కి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది మేల్ కన్నా కూడా పెరిగింది అనమాట. సో రీజన్ ఏంటి, ఇక్కడ ఫీమేల్ ఎక్కువగా డిపెండ్ అయ్యేది వర్క్ చేసేది ఇక్కడ సో రూరల్ ఏరియాలో. ఓకే, అగ్రికల్చర్ సెక్టార్ లో. ఈ అగ్రికల్చర్ సెక్టార్ వచ్చేసి మనకు మేల్ చాలా తక్కువ ఉంటుందండి, దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ ఇక్కడ వర్క్ చేయాల్సిన టైం కానీ సో ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటుందండి. అందువల్ల సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఫీమేల్ రేషియో అనేది చాలా పెరిగిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఫీమేల్లో మేల్తో కంపేర్ చేస్తే పెరిగింది. సో ఇవి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, ఇక్కడ వర్కింగ్ పాపులేషన్ ఏజ్ వచ్చేసి మనకు వచ్చేసి మన ఇండియాలో యొక్క వర్కింగ్ పాపులేషన్ ఏజ్ వచ్చేసి 15 years నుంచి 59 అండి. ఓకే, 15 years నుంచి 59 years వరకు వీళ్ళని ఏమంటాం మనము వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటాం. ఓకే, డెమోగ్రఫిక్ డివిడెండ్. ప్రపంచంలోనే అత్యధిక వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ ఏంటి అంటే ఇండియా అండి. సో లెస్ దెన్ 15 years ఉన్న వాళ్ళు డిపెండెంట్ పీపుల్ అనమాట. సో ఓకే, వాళ్ళు వర్క్ చేయరు కదా, సో ఇది ఒకటి. నెక్స్ట్ గ్రేటర్ దెన్ 60 ఉన్న వాళ్ళు కూడా సో వాళ్ళు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కిందకి రారండి. ఓకే, సో ఇది అనమాట మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓకే, కీ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్ ఏ విధంగా ఉంది. సో దీంట్లో మన పారామీటర్స్ ఏమేమి మాట్లాడుకుంటే ఏంటంటే సో లేబర్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అనుకున్నాం కదా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనమాట. సో అసలు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద లేబర్ ఫోర్స్ లో వచ్చేసి ఎంప్లాయిడ్ ఉంటారు, అన్ఎంప్లాయిడ్ ఉంటారు, రైట్. సో వీళ్ళని వచ్చేసి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని అంటారు. ఓకే, సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటారు. నెక్స్ట్ వర్క్ పాపులేషన్ రేషియో. ఈ వర్క్ పాపులేషన్ రేషియో వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ ద పాపులేషన్, వర్కర్ పాపులేషన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లేబర్ ఫోర్స్ అంటే కంప్లీట్ గా 15 years నుంచి 59 years ఉన్న వాళ్ళకి వరకు తీసుకుంటాం. ఓకే, బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో ఎవరైతే ఈ ఏజ్ లో ఉండొచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే కొందరు మాత్రమే వర్క్ చేస్తారు, అందరూ వర్క్ చేయరు కదా. సో ఇది వర్క్ ఫోర్స్ అనమాట. దాని యాక్టివిటీ స్టేటస్, యూజువల్ స్టేటస్ ఏంటి, యాక్టివిటీ స్టేటస్ ఈజ్ డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రిఫరెన్స్ పీరియడ్. సో అట్లీస్ట్ 365 days ప్రెసిడింగ్ డేట్ ఆఫ్ సర్వే అనమాట. ఓకే, సో ఇది అనమాట. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ స్టేటస్, కరెంట్ వీక్లీ స్టేటస్ వచ్చేసి లాస్ట్ వీక్ లో వచ్చేసి ఒక 7 days అయినా సో వర్క్ చేయాలి. సో ఇది ఒక కండిషన్ అనమాట. సో ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది చూసినట్లయితే సో ఒకసారి ఏంటంటే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. సో సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ చూసినట్లయితే ఇక్కడ ఏముంది, ఓకే, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి డ్యూ టు ల్యాక్ ఆఫ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్ ఫర్ దేర్ వర్క్ అనమాట. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది పర్టికులర్ టైంలోనే ఉంటుంది. సో ఓకే, అలా వాళ్ళు చేయాల్సిన డిమాండ్ అనేది లేదనమాట. సో డిమాండ్ లేనప్పుడు సిఏ కానీ కొన్ని కోర్సెస్ కానీ మనకు మార్కెట్లో ల్యాక్ ఆఫ్ డిమాండ్ అనమాట, డిమాండ్ తక్కువ ఉంటుంది. సో ఇంజనీరింగ్ అనేది చాలా ఎక్కువ మంది చేస్తున్నారు కదా, సో వాళ్ళకి తగ్గ డిమాండ్ లేనప్పుడు అలాంటి అన్ఎంప్లాయ్మెంట్ ఏమంటారు, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఏంటంటే ఫ్రిక్షనల్ మీన్స్ ఒక పర్సన్ ఒక వర్క్ లో చేస్తున్నారు, ఒక జాబ్ చేస్తున్నారు అండ్ లీవ్స్ ద జాబ్ అండ్ స్టార్ట్స్ లుకింగ్ ఫర్ అనదర్ వన్ అనమాట. ఓకే, సో ఒక దగ్గర జాబ్ చేస్తున్నారు, దాన్ని వదిలేసి ఇంకొక చోటికి వెళ్ళి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. సో ఇక్కడ సీజన్ బట్టి ఒకటి అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఓకే, ఈ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే జనరల్ గా అగ్రికల్చర్ లో ఎక్కువ కనిపిస్తుందండి. ఓకే, సో అగ్రికల్చర్ లో కానీ టూరిజం లో కానీ
సో ఈ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుంది. సో అగ్రికల్చర్ వచ్చేసి ఏవైతే క్రాప్ ఏరియా ఉందో వన్స్ ఒకసారి కనుక పంటలు పండిన తర్వాత సో మళ్ళీ యొక్క అగ్రికల్చర్ స్టార్ట్ చేసే వరకు కూడా ఉన్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది దొరకదండి, ఖాళీగా ఉంటుంది. సో అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది. ఇది టూరిజం. ఈ టూరిజం చూసుకున్నట్లయితే కొన్ని సీజన్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఓకే, మాన్సూన్ సీజన్ లో టూరిజం కొన్ని ప్లేసెస్ ఎక్కువ ఉంటుంది. అదే సమ్మర్ సీజన్ లో కొన్ని టూరిజం కూలింగ్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో సో అవి అక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా టూరిజం కానీ సో ఇవన్నీ కూడా హిల్ స్టేషన్స్, మౌంటైన్స్ మీద ఈ టూరిజం ఎక్కువ కొన్ని మనకు మాన్సూన్ సీజన్స్ బట్టి కూడా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది కదా. సో దీన్ని బట్టి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ అనమాట. ఓకే, డ్యూ టు స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. సో ఇండస్ట్రీలో స్ట్రక్చర్లో మనకి ఇప్పుడు ఏఐ తీసుకోండి, సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి ఏఐ కానీ మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేకపోతే సో ఏమవుతుంది, అక్కడ స్కిల్స్ అనేవి మిస్ మ్యాచ్ అవుతాయి. దాన్ని ఏమంటారు, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈ సిచ్యువేషన్ వేర్ సో పర్సన్స్ విత్ హై స్కిల్స్ వర్క్ ఇన్ లో వేజెస్, దీన్ని అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే. సో అతను పిహెచ్డి చేశాడు బట్ కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాడు, సో దీన్ని ఏమంటారు, అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ మనము డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. వెన్ ఏ పర్సన్ ఎంప్లాయ్మెంట్, ఇక్కడ ఈ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది జీరో ఉంటుందండి. అంటే సో ఇక్కడ కావాల్సిన దానికంటే ఎక్కువ వర్క్ చేస్తారు, దీన్ని వచ్చేసి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సో ఓకే, ఇది ఎక్కడ కనిపిస్తుంది, మన ఇండియాలో వచ్చేసి మేజర్ గా అగ్రికల్చర్ సెక్టార్ లో కనిపిస్తుంది. ఓకే, ప్రాపర్ గా ప్రొడక్టివ్ గా చేస్తే ఒక 5 మెంబర్స్ సరిపోతారు. బట్ ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల సో ఇక్కడ మోర్ దెన్ 10 మెంబర్స్ చేస్తారనమాట ఆ వర్క్ ని. ఎస్పెషల్ గా మనకు 100 days వర్క్ ఉంటుంది కదా ఉపాధి హామీ పథకం, సో ఇక్కడ ఇది ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. సో చేయడానికి ఏమి వర్క్ లేదు, సో అది వచ్చేసి ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఈ విధంగా ఫుల్ ఎంప్లాయ్మెంట్, సో ఇవన్నీ కూడా సో ఇక్కడ ఇది వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గోవింద్ మోహన్ కమిటీ అనమాట. ఇక్కడ గోవింద్ మోహన్ కమిటీ మన భారత ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. సో ఏంటి ఈ కమిటీ చూసినట్లయితే, సో రీసెంట్ గా మనకు అహ్మదాబాద్ లో సో ఎయిర్ ఇండియా క్రాష్ అయింది కదా, సో చాలా మంది మోర్ దెన్ 200 మెంబర్స్ చనిపోయారు కదా. సో అది ఎలా జరిగింది, దాని యొక్క రీజన్స్ ఏంటివి, సో ఏంటి ఈ విషయంలో స్టడీ చేయడానికి వేసినటువంటి కమిటీ వచ్చేసి గోవింద్ మోహన్ కమిటీ అనమాట. సో యూనియన్ సెక్రటరీ అనమాట. సో యూనియన్ సెక్రటరీ ఎవరు, ఇతను గోవింద్ మోహన్. సో ఇతను ఏం చేస్తారంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉంది కదా, సో నెంబర్ వచ్చేసి A171 క్రాష్ ఉంది కదా అహ్మదాబాద్ లో, గుజరాత్ లో జరిగింది. సో ఎప్పుడు జరిగింది, 12th జూన్ లో జరగడం జరిగింది. సో దీని మీద స్టడీ చేయడానికి సో ఏ విధంగా జరిగింది, రీజన్స్ ఏంటివి, ఆ విధంగా స్టడీ చేయడానికి యూనియన్ సెక్రటరీ గోవింద్ మోహన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ కమిటీ నేమ్ వచ్చేసి గోవింద్ మోహన్ కమిటీ. సో ఇక్కడ ఏ మినిస్ట్రీ కింద సెటప్ చేయడం జరిగింది, సో ఇది వచ్చేసి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనమాట. సో ఇక్కడ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద సో ఈ కమిటీ అపాయింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు యూనియన్ మినిస్టర్ ఎవరు, సో అంటే రామ్మోహన్ నాయుడు అనమాట. సో రామ్మోహన్ నాయుడు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకే, సో ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి భారతదేశంలో జీడిపి పొదుపు కేవలం 18.6 మాత్రమే. ఓకే, జీడిపి పొదుపు రేటు మాత్రం కేవలం పొదుపుదల. సో ఓకే, పొదుపుదల వచ్చేసి ఓన్లీ 18.6% మాత్రమే అంటున్నారు. సో మనకు ఒక ఏంటంటే కేర్ ఎడ్జ్ రేటింగ్స్ అనమాట. సో ఈ కేర్ ఎడ్జ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఉంది ఈ పొదుపు, ఏ విధంగా ఉంది, సో రుణాలు ఏ విధంగా ఉన్నాయి, సో సేవింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, లోన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇండియా మొత్తం ఓవరాల్ గా చూసినట్లయితే మనకు జీడిపిలో కీ రోల్ ప్లే చేస్తాయి కదా. సో ఈ విధంగా పొదుపు ఏ విధంగా ఉంది, సేవింగ్స్ ఉన్నాయి, రుణాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి పొదుపు అనేది చాలా తగ్గింది అని చెప్తుంది అనమాట. సో ఈ రిపోర్ట్ అనేది ఏం చెప్తుంది, సో పొదుపు అనేది చాలా తగ్గింది, జనాల దగ్గర సేవింగ్స్ అనేవి చాలా తగ్గినాయి, డెబ్ట్స్ లోన్స్ అనేవి చాలా పెరిగినాయి అనమాట, రుణాలు పెరిగినాయి అని చెప్తున్నారు. సో ఇందుకు కుటుంబ పొదుపు క్షీణత, సో ఫ్యామిలీ సేవింగ్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. సో ఎంతకు తగ్గిపోయినాయి అంటే సో పొదుపు వచ్చేసి జీడిపిలో 18.1% తగ్గడం జరిగింది జీడిపిలో. ఓకే, ఇది మేజర్ గా గుర్తుంచుకోవడానికి. అంటే లాస్ట్ 3 years నుంచి కూడా సో 3వ ఆర్థిక సంవత్సరం నుంచి కూడా ఇదే జరుగుతుంది. ఓకే, అంతకు 2014-15 లో వచ్చేసి 32.2% ఉంటుండే. ఓకే, 2023-24 నాటికి ఎంత ఉండే, 30% రీచ్ అయింది. సో ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది అని చెప్తున్నారు. ఓకే, జీడిపిలో వచ్చేసి మన పొదుపులు అనేది తగ్గిపోయినాయి. నెక్స్ట్ కుటుంబ రుణాల పెరుగుదల. సో మరి ఏం పెరిగినాయి, కుటుంబ రుణాలు పెరిగినాయి, అప్పులు పెరిగిపోయినాయి అనమాట. ఓకే, జీడిపిలో ఎంతకు పెరిగినాయి, 6.7% పెరగడం జరిగింది. ఓకే, ఇది సెకండ్ టైం అనమాట ఇంత పెరగడం. సో నెక్స్ట్ వచ్చేసి ఎమర్జింగ్ ఎకానమీ కోసం ప్రజలు ఏం చేస్తున్నారు, రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. సో ఇక్కడ ఈఎంఐలు కానీ సో ఇలాంటివి ఉండే కదా. సో ఫ్యామిలీ మీద ఎక్కువగా, మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళు ఏంటి, సో విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం సో ఈఎంఐలు కానీ ఇలా లోన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా సో ఈ కుటుంబ రుణాల పెరుగుదలని పెరిగింది అనమాట. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. పొదుపులో లోపాలు, గ్రామీణ పట్టణ సమస్యలు, అంటే రూరల్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది, అర్బన్ ఏరియాలో. సో ఈ డిఫరెన్స్ అనమాట.
అనమాట. సో స్పెషల్ గా అర్బన్ ఏరియాస్ లో చూసుకున్నట్లయితే లివింగ్ స్టాండర్డ్స్ అనమాట, మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారు, సో లివింగ్ స్టాండర్డ్స్ ఇంక్రీజ్ చేయడము, సో ఇన్ఫ్లేషన్ కానీ, సో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నాయి, సో ఆటోమేటిక్ గా పర్చేసింగ్ పవర్ అనేది పెరిగిపోతుంది. సో ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కొనలేం కదా, సో ఆటోమేటిక్ గా ఈ విధంగా లోన్స్ మీద డిపెండెన్స్ అనేది పెరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రూరల్ ఏరియాలో వచ్చేసరికి మనకు సీజన్స్ కానీ, క్రాప్స్ కానీ, సో వీటన్నిటి మీద కూడా, ఎంప్లాయ్మెంట్ మీద కూడా, ఇవన్నిటి మీద కూడా, ఇన్ఫ్లేషన్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఓకే, ఇది అన్ని కూడా నెక్స్ట్ మనకు ఈ ఫ్యాక్టర్స్ దేని మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయంటే, సో కార్పొరేట్ సెక్టార్ లో సో కొన్ని తగ్గడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఈ సేవింగ్స్, లోన్స్ పెరగడమా తగ్గడం అనేది ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో అండమాన్ సముద్రంలో భారీ చమురు క్షేత్రం అనమాట. ఓకే, సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, సో వీటిలో వచ్చేసి మనకు చమురు క్షేత్రం, సో క్రూడ్ ఆయిల్ క్షేత్రం అనేది దొరకడం కనిపించడం జరిగింది. సో ఇది వచ్చేసి ఇక్కడ 1.84 lakhs కోట్ల లీటర్ల నిల్వలు అనమాట. సో అక్కడ ఉంది. సో ఇది వచ్చేసి ఏంటంటే దేంతో కంపేర్ చేశారంటే ఫ్రెంచ్ లో గయానా, సో వన్ ఆఫ్ ది మోస్ట్ సో భారీ చమురు క్షేత్రాలు ఉండేటువంటి ఏంటంటే ఫ్రెంచ్ కంట్రీ ఉంది కదా, సో ఈ ఫ్రెంచ్ లో వచ్చేసి గయానా అనమాట. సో ఈ గయానా కంట్రీలో వచ్చేసి గయానాలో ఉండే ఒకటి భారీ చమురు క్షేత్రంతో సమానం అంటారు. సో దీన్ని కంపేర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఇక్కడ మనము ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం ఎవరు, సో మంత్రి హర్దీప్ సింగ్ అనమాట. సో హర్దీప్ సింగ్, సో సౌత్ అమెరికాలో ఒక కంట్రీ ఉంటుంది ఫ్రెంచ్ గయానా. సో అక్కడ వచ్చేసి ఆ కంట్రీతో ఉన్నటువంటి చమురు నిక్షేపాలతో ఉన్నటువంటి ఆ మైన్ ని సో కంపేర్ చేయడం జరిగింది. ఓకే, ది న్యూ ఇండియన్ మాల్దీవ్స్కి వచ్చిన ఇంటర్వ్యూలో అతను చెప్పడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మన యొక్క ఎకానమీని ఏం చేస్తుందంటే, సో ఏం చేస్తుంది, 3.7 లక్షల కోట్ల డాలర్ల నుంచి 20 లక్షల కోట్ల డాలర్లకు ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే మనకు డిపెండెన్సీ అనేది తగ్గుతుంది అనమాట. సో మనకు మోర్ దెన్ 80% ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. సో ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మన దగ్గరనే ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా సో ఇంపోర్ట్ అనేది తగ్గిపోతుంది. సో ఓకే, ఆటోమేటిక్గా మనకు ఫారెక్స్ రిజర్వ్స్ అనేది చాలా మిలిగిపోతాయి అనమాట. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండమాన్ నికోబార్ ఐలాండ్ అన్నారు. ఓకే, ఈ అండమాన్ నికోబార్ ఏంటి అసలు, ఇక్కడ ఐలాండ్స్ కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా అండమాన్ అండి. ఓకే, ఇదంతా అండమాన్, సో ఇది నికోబార్ అనమాట. సో ఈ అండమాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ బ్లేర్. ఓకే, ఇక్కడ ఉంది పోర్ట్ బ్లేర్, ఇది పోర్ట్ బ్లేర్ అండి. సో ఇది అండమాన్ సీ, మన భారతదేశానికి ఇటువైపు ఉంటుంది కదా. సో ఇక్కడ అండమాను, సో ఇక్కడ నికోబార్. ఓకే, సో ఇక్కడ మనకు 0 డిగ్రీ ఛానల్ వచ్చేసి, సో ఈక్వేటర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈక్వేటర్ వచ్చేసి ఇలా ఉంటుంది 0 degrees. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఇండియా యొక్క ఎడ్జ్, నార్థన్ ఎడ్జ్, సౌతర్న్ ఎడ్జ్ వచ్చేసి మనకు 8 డిగ్రీ ఛానల్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఈ అండమాన్ అండ్ నికోబార్ ని సపరేట్ చేస్తున్నటువంటి ఛానల్ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే 10 డిగ్రీ ఛానల్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 10 డిగ్రీ ఛానల్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒక 10 డిగ్రీ ఛానల్. ఓకే, ఈ 10 డిగ్రీ ఛానల్ అన్నమాట అండమాన్ నికోబార్ ని డిఫరెన్షియేట్ చేస్తుంది. అండమాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ బ్లేర్ ఇక్కడ ఉందండి. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీసెంట్ గా ఇష్యూలో ఉన్నది ఏంటంటే, సో బ్యారన్ వాల్కనో, సో బ్యారన్ ఐలాండ్ ఉంది కదా, బ్యారన్ వాల్కనో ఉంది కదా. సో ద ఓన్లీ యాక్టివ్ వాల్కనో ఇన్ సౌత్ ఏషియా వచ్చేసి బ్యారన్ వాల్కనో ఎక్కడ ఉందండి, సో అండమాన్ లో ఉంది. ఓకే, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసి శాడిల్ పీక్ కూడా ఇక్కడే ఉందండి. నెక్స్ట్ ఇండియన్ ఫార్మాకోపియాకి 15 దేశాల గుర్తింపు రావడం జరిగింది. ఓకే, ఈ ఫార్మాకోపియా అనేది సో రీసెంట్గా మనకు జరుగుతుందండి. సో దీంట్లో వచ్చేసి మనకు ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల గుర్తింపు ఉంది. అసలు ఏంటి మనకు ఫార్మసీ పైన ఇంత ఏ విధంగా ఉంది, సో ఒకసారి చూసినట్లయితే సో ఏంటంటే, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్ వింగ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఫార్మసీ అందిస్తున్నామో, సరఫరా చేస్తున్నామో, సేకరించే టీకాలలో మన దేశం నుంచి ఎంత 70% అండి, 70% సప్లై చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ అనమాట. సో 70% వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో మనకు 70% సప్లై చేస్తున్నాం. అమెరికాకు మన భారతదేశం నుంచి దిగుమతి చేసుకునేటువంటి అమెరికాకు ఏంటంటే 14% అనమాట. యుఎస్ఏ టాప్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీ వచ్చేసి మనకేంటి యుఎస్ఏ కదా. సో టాప్ మోస్ట్ ఎకానమిక్ కంట్రీ ఏంటిది యుఎస్ఏ కదా. ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వచ్చేసి 14% మన దగ్గర నుంచి సో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు జెనరిక్ మెడిసిన్స్ అనమాట. ఓకే, ఈ జెనరిక్ మెడిసిన్ 14%, ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమో 70% అనమాట. సో మన యొక్క ఫార్మా సెక్టార్ అనమాట. సో ఫార్మా సెక్టార్ ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలకు గుర్తింపు వచ్చింది. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది.
ఓకే, సో ఏంటంటే ఇండియన్ ఫార్మకోపియా కమిషన్, సో ఐపీసీసీ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో 24 దేశాల డ్రగ్ కంట్రోలర్స్, సో రిమైనింగ్ ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా సో దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అయితే ఈ సమ్మిట్ లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు సో మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా మనకు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన. ఓకే, ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరిశోధన, ఈ స్కీమ్ కింద మనకు జనరిక్ మెడిసిన్స్ ఏ విధంగా వస్తున్నాయి, జనరిక్ మెడిసిన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ, సో ప్రపంచవ్యాప్తంగా జనరిక్ మెడిసిన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి, సో ఇవన్నీ డిస్కషన్స్ అనేది జరగడం జరిగింది. అయితే మన భారత ప్రభుత్వం ఈ జనరిక్ మెడిసిన్ తీసుకురావడానికి ఒక నార్మల్ పీపుల్ కి తక్కువ ఖర్చులకి సో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గించడం కోసం కృషి చేస్తుంది. సో దీనికోసం తీసుకొచ్చినటువంటి స్కీమే ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏంటంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనమాట. సో మనకు కావాల్సినటువంటి మందులు అనేది చాలా చౌక ధరలకు దొరుకుతాయండి. సో ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెర్పుకు 25 ఏళ్ళు పూర్తి 2000లో సో వెలుగు ప్రాజెక్ట్ లో ప్రారంభమైంది. సో ఓకే, సెర్ప్ మీన్స్ వాట్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అండి. సో ఓకే, ఇది ఒక రూరల్ గ్రామీణ ప్రాంతాలలో పేదరికాన్ని ఏ విధంగా తగ్గించాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషనే సెర్ప్ అండి. అయితే ఇది ఏ విధంగా ఫామ్ అయింది, గత 25 సంవత్సరాల బ్యాక్ ఏంటంటే ఒక 25 సంవత్సరాల కింద 2000 సంవత్సరంలో సో ఒక వెలుగు అనే ప్రోగ్రామ్ ద్వారా స్టార్ట్ అయిందండి. వెలుగు అనే ప్రాజెక్ట్ లాగా ప్రారంభమైంది. సో వెలుగు అనే ప్రోగ్రామే సో ఇప్పుడు ఏ విధంగా అయింది, సెర్ప్ లాగా అయిందండి. ఓకే, వెలుగు. సో అసలు ఈ వెలుగు ఏంటి అంటే ఈ వెలుగు వచ్చేసి సో ఓకే, ఇక్కడ ఈ వెలుగు అనే ప్రోగ్రామ్ తో స్టార్ట్ అయింది. ఈ వెలుగు యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే గ్రామీణ పేదరికాన్ని తగ్గించడము. సో ఈ గ్రామీణ పేదరికాన్ని ఏ విధంగా తగ్గించాలి, వాళ్ళకంటే లోన్స్ ఇవ్వాలి. ఎస్హెచ్జీస్ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకే, మహిళా సంఘాలు. సో ఈ మహిళా సంఘాలకు ఏం చేయాలి, ఒక గ్రూప్ లో ఒక 15 నుంచి 20 మంది ఉంటారండి. సో ప్రతి విలేజ్ లెవెల్లో కూడా మహిళా సంఘాలు ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాము. ఈ గ్రూప్ లో 15 నుంచి 20 మంది ఉంటారు. సో ఈ గ్రూప్ లోకి వచ్చేసి వాళ్ళకు లోన్స్ ఇవ్వాలి. ప్రభుత్వము ఏం చేస్తారంటే లోన్స్ ఇస్తుంది. సో ఈ లోన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏమైనా కుటీర పరిశ్రమలు కానీ ఆ లోన్ కు తగ్గట్టుటువంటి పరిశ్రమలను డెవలప్ చేసుకొని ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది పావర్టీని పేదరికాన్ని తగ్గించడంలో కృషి చేయవచ్చు అని చెప్పేసి వెలుగు ప్రోగ్రామ్ మొట్టమొదటిసారిగా ఎక్కడండి, సో మన తెలంగాణలో ఆదిలాబాద్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో రూరల్ ఏరియాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వెలుగు ప్రోగ్రామ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఆ టైంలో అంటే 2000 సంవత్సరంలో స్టార్ట్ అయిందండి. ఈ వెలుగు ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది, సో 2000లో అప్పటి సీఎం వచ్చేసి చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వెలుగు ఏ విధంగా వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది, 2000 ఇయర్ లో స్టార్ట్ అవ్వడం జరిగింది మన తెలంగాణలో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో. ఓకే, ఆ తర్వాత కాలక్రమేణా ఏం చేస్తుంది, ఇది వెలుగు వచ్చేసి సెర్ప్ లాగా మారింది. ఈ సెర్ప్ వచ్చేసి అబ్రివేషన్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. ఓకే, ఇది ఇక్కడ మనం అన్నమాట. అసలు ఇది ఏం చేస్తుంది, గ్రామీణ మహిళలకండి, స్పెషల్ గా మహిళలకు ఆర్థిక సామాజిక సో సోషల్ ఎకనామికల్ గా ఏం చేస్తుందంటే ఇంక్లూజివ్ దిశలో మారుతుంది. సో అంటే పేదరికాన్ని తగ్గిస్తుంది అనమాట. దేని ద్వారా తగ్గిస్తుంది అంటే సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళా సంఘాల ద్వారా. ఓకే, ఈ విధంగా వాళ్ళ యొక్క జీవన ఉపాధిని పెంచడము, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ని ఇంక్రీజ్ చేయడము, వాళ్ళలో పేదరికాన్ని తగ్గించడము. సో ఓకే, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ అనేది చేస్తుంది అనమాట. సో కాలక్రమేణా ఇది సెర్ప్ లాగా మారింది, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సో అప్పటి నుంచి కూడా కొన్ని లక్షల మంది జీవితాలను, మహిళలను సో ఏంటంటే వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు, పేదరికాన్ని తగ్గించడం జరిగిందండి. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో ఈ సెర్ప్ అనేది తర్వాత దేనికి పునాది అయిందంటే డ్వాక్రా అండి. సో ఈ దేని వల్ల వచ్చిందంటే డ్వాక్రా. సో సెర్ప్ వచ్చేసి మనకు 2000లో స్టార్ట్ అయింది. ఓకే, సో వెలుగు వచ్చేసి మనకు 2000లో స్టార్ట్ అయింది, బట్ డ్వాక్రా అనమాట. ఓకే, ఈ డ్వాక్రా వచ్చేసి ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ రూరల్ ఏరియా అనమాట. సో డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, ఈ డ్వాక్రా డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, సో ఇది ఏంటంటే డ్వాక్రా వచ్చేసి డ్వాక్రా లోన్స్ ఇస్తారు. సో 0 వడ్డీ రుణాలు, 0 వడ్డీ, పావుల వడ్డీ రుణాలు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేస్తుందండి ప్రభుత్వం. ఇది ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అవ్వడం జరిగింది వచ్చేసి 1982 అండి. ఓకే, 1982లో డ్వాక్రా లోన్స్ అనమాట. డ్వాక్రా ఉమెన్ కి, చిల్డ్రన్ డెవలప్మెంట్ కి ఫోకస్ చేస్తుంది. ఈ రెండింటి మీదే ఫోకస్ చేస్తుంది. సో మహిళలకు చిన్న మొత్తాలలో రుణాలు ఇవ్వడము, ట్రైనింగ్ ఇవ్వడము, కుట్టు మిషన్లు, అల్లిక, సో ఇట్లాంటివన్నిటి మీద నెక్స్ట్ ప్యాడీ పాల పరిశ్రమల మీద జీవనోపాధి అవకాశాలను సృష్టించడము, సో వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ని ఇంక్రీజ్ చేయడము, సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇంక్లూడ్ చేయడము ఈ డ్వాక్రా అనమాట. సో ఈ డ్వాక్రా ద్వారా దీనికి బీజం పడింది దేని ద్వారా, వెలుగు అండి. ఓకే,
వెలుగు స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత వచ్చేసి ఈ వెలుగే సెర్ప్ లాగా మారిందండి. ఓకే, ఇది ఇప్పుడు 2000 స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి దీనికి బీజం వేసింది. ఓకే, దేని ద్వారా ఇవన్నీ కూడా దేని ద్వారా జరుగుతున్నాయి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళా సంఘాలు అనమాట. ఓకే, SHGs. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏంది, 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయడమే దీని యొక్క టార్గెట్ గా పెట్టుకున్నారు కదా. సో ఇక్కడ అనమాట SHGs ద్వారా స్కూల్ యూనిఫామ్స్ అక్కడ కాంట్రాక్ట్ ఇవ్వడము. సో ఇవన్నీ కూడా చాలా మనకు క్యాంటీన్లు, గవర్నమెంట్ ఆఫీసులో క్యాంటీన్లు కానీ ఏర్పాటు చేయడము. సో SHGకి కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కొన్ని ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో ఇది అనమాట డ్వాక్రా ఏ విధంగా ఉంది, వెలుగు, సెర్పు. ఇది రూరల్ ఏరియాస్ కండి, కంప్లీట్ గా రూరల్ ఏరియాస్. ఓకే, రూరల్ ఏరియాస్. ద నెక్స్ట్ అర్బన్ ఏరియాస్ కి వచ్చేసరికి మెప్మా అండి. ఓకే, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది మెప్మా ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. సో మెప్మా వచ్చేసి మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అన్నమాట. సో ఇది అర్బన్ ఏరియా పావర్టీని రిమూవ్ చేయడానికి, సో ఇది వచ్చేసి రూరల్ ఏరియా పావర్టీని రిమూవ్ చేయడానికి. ఓకే, ఇవి మేజర్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి ఈరోజు. So thank you.